వెల్కమ్ టు ది బ్లాగ్స్ అట్ ద రేట్ వైజాగ్. సో ఇవాళ వీడియో మీ అందరికీ తెలిసిన వాళ్ళు తమ్నేల్ కూడా చూసుంటారు. టాప్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ త్రూ ఏపీఎంసెట్ అన్ని ఫ్రీ సీట్లు ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మన దగ్గర బేరాలు లేవమ్మా. సో నేనైతే ఫస్ట్ ఈ 3 టాపిక్స్ కింద డివైడ్ చేశాను. విశాఖపట్నంలో బెస్ట్ కాలేజెస్ ఏంటి? చాలా కాలేజెస్ అన్ని విశాఖపట్నంలోనే బెస్ట్ ఉన్నాయి. అంటే విశాఖపట్నంలో చాలా బెస్ట్ కాలేజెస్ అన్ని విశాఖపట్నంలో ఎక్కువ. సో దాని తర్వాత యూనివర్సిటీస్ ఎంసెట్ త్రూ ఏ యూనివర్సిటీస్ వస్తాయని మీకు నెక్స్ట్ ఇంకా విశాఖపట్నం కాకుండా ఇంకా బోల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా బ్రో. అందులో బెస్ట్ కాలేజ్ ఏంటి అంటే అందులో కూడా ఫిల్టర్ చేసి పెట్టాం. ఇంక ఈ కొన్ని కొన్ని కాలేజెస్ ఫిల్టర్ చేసి పెట్టాం. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే విశాఖపట్నంలో ఫస్ట్ బెస్ట్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 84.5 ఎల్పిఏ. ఇది ఆంధ్ర యూనివర్సిటీ కాబట్టి కొంచెం చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూ విజయనగరం. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది జేఎన్టీయూ కాబట్టి కొద్దిగా పేపర్ టఫ్ ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ ఎన్ఆర్ఐ ఫ్రాంక్ వాళ్ళు మీకు పైన కనబడుతూ ఉండాలి. సో క్యాంపస్ లైఫ్ అన్ని బాగుంటాయి. సో నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్. ఇది బీచ్ కి దగ్గరలో ఉంటుంది. చాలా పీస్ఫుల్ అని ఉంటుంది. ఇది కూడా జేఎన్టీయూ ఎఫిలియేటెడ్. దీని ఎన్ఆర్ఐ ఫ్రాంకింగ్ కూడా అన్ని పైన మెన్షన్ చేస్తాను. ఇది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి దీని 44 ఎల్పిఏ పర్ యానం. 44 ఎల్పిఏ పర్ యానం గుడ్ కాలేజ్. అంటే ఇది ప్రైవేట్ కాలేజెస్ డిస్ట్రిక్ట్. గాయత్రి నుంచి మీరు అన్ని ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అన్ని తగ్గిపోయి మీరు ఆంధ్ర యూనివర్సిటీ ఓన్లీ విశాఖపట్నంలో ఒకటే ఉంది. అండ్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ మాత్రం చాలా ఉన్నాయి. జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ విజయనగరం, జేఎన్టీయూ గుంటూరు చాలా కాలేజెస్ ఉన్నాయి. జేఎన్టీయూని కూడా ప్రిఫర్ చేయండి. జేఎన్టీ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ జేఎన్టీ విజయనగరమే బాగుంటుంది అని చెప్పట్లేదు. అంటే మా రీజియన్ లో ఏది బెస్ట్ అవే మేము చెప్తాం. సో జేఎన్టీ ఎక్కడికి వెళ్ళినా బాగుంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ మాత్రం ఓన్లీ విశాఖపట్నంలో ఉంది. జేఎన్టీ విజయనగరం, గుంటూరు, విజయవాడ, బోర్డు అన్ని చాలా డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయి కాబట్టి జేఎన్టీ ప్రిఫర్ చేయండి. అలాగని జేఎన్టీయూ ఇక్కడ కాకినాడ బాగుంది, జేఎన్టీ విజయనగరం బాగుంది నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ జేఎన్టీ అయినా ఒకటే, కానీ క్యాంపస్ మారుతుంది, కొన్ని ఫ్యాకల్టీ మారుతారు, ప్లేస్మెంట్ రికార్డ్స్ కూడా కొంచెం మారుతూ ఉంటాయి. సో ఇప్పుడుతో గవర్నమెంట్ కాలేజెస్ అయితే నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్. గాయత్రి విద్యా పరిషత్ కూడా చాలా బాగుంటుంది. విశాఖపట్నంలో బెస్ట్ కాలేజ్ ఎవరైనా గాయత్రి విద్యా పరిషత్ బెస్ట్ కాలేజ్ అనే చెప్తారు. సో ప్లేస్మెంట్స్ బాగుంటాయి. హైయెస్ట్ ప్లేస్మెంట్ అంత అంటే 44 ఎల్పిఏ పర్ యానం. ఇది కూడా జేఎన్టీ కాకినాడ ఎఫిలియేటెడ్. ఇది నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి విజ్ఞాన్ దుబాడా. ఇది కూడా చాలా బాగుంటుంది కాలేజ్. దీని హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చేసి 44 ఎల్పిఏ. ఇది కూడా సేమ్ జేఎన్టీయూ కాకినాడ గాయత్రి విద్యా పరిషత్కి జేఎన్టీయూ కాకినాడ ఎఫిలియేటెడ్. కానీ ఈ గాయత్రి విద్యా పరిషత్ అండ్ విజ్ఞాన్ ఆటోనమస్ అన్ని ఆటోనమస్ కాలేజెస్ లో ఎక్కువ ఎఫిలియేటెడ్ కాలేజెస్ చాలా తక్కువ ఎఫిలియేటెడ్ కాలేజెస్ అన్ని ఇప్పుడు అన్ని ఆటోనమస్. సో డోంట్ వరీ, క్యాంపస్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇంకా పేపర్స్, ఎగ్జామినేషన్, సెమిస్టర్స్ కూడా ఎగ్జామ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళే పర్సనలైజ్ గా మిమ్మల్ని డెవలప్ చేస్తారు. సో విజ్ఞాన్ దువ్వాడ ద బెస్ట్ చాయిస్. విజ్ఞాన్ గాయత్రి. నెక్స్ట్ కాలేజ్కి వచ్చేసరికి అనిట్స్. ఇది బతికించిన కాలేజ్. బతికించింది ఎందుకంటే నాకు ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ బాగా నచ్చింది కాబట్టి నేను ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజ్ లో చదువుతాను. సో సెమిస్టర్ పేపర్స్ చాలా ఈజీగా ఉంటాయి ఆంధ్ర యూనివర్సిటీవి. సో బెటర్ గో ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజెస్. సో నెక్స్ట్ అనిల్ నీలకొండ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. ఇది మన భీమిలి దగ్గరలో ఉంది. దీని హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చేసి 38 lakhs పర్ యానం. చాలా బాగుంటుంది. ఇది ఏయూ ఎఫిలియేటెడ్ కాలేజ్ బెస్ట్. సో ఇది బెటర్. నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళిపోమంది. సో నేనైతే మేనేజ్మెంట్ కోటాకి వెళ్తున్నాం అన్నప్పుడు చాలా ఈ కాలేజ్ అని తిరిగి ఫిల్టర్ చేసుకొని నేను లిస్ట్ రాసుకున్నాను టాప్ 18 కాలేజెస్. అదే మేము ఇంకా మేము ఎక్స్ట్రా రీసెర్చ్ చేసాం. అంటే ఆ కాలేజ్ ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ స్టూడెంట్స్ చెప్పాను కదా, నేను పాడ్కాస్ట్ కూడా చేశాను మా ఫ్రెండ్తో. అవన్నీ ఎంక్వైరీ చేసి ఇవి కాలేజ్ లిస్ట్ తీసుకొని వచ్చాం. సో నెక్స్ట్ కాలేజ్ వెళ్తున్నాం. నెక్స్ట్ కాలేజ్ ఏం కాదు, ప్రస్తుతానికి ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్న కాలేజ్ రఘు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. అది కూడా భీమనాయపట్నం దగ్గరలో ఉంటుంది. చాలా లాంగ్ డిస్టెన్స్ కానీ బెస్ట్ కాలేజ్. సో దీని హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 45.5 ఎల్పిఏ. ఇది కూడా జేఎన్టీ ఎఫిలియేటెడ్. దీని ఎన్ఆర్ఐ ర్యాంకింగ్ ఇంకా దీని ఎంసెట్ కూడా అని పైన ఇస్తాను. సో మీకు అన్ని రఘు కాలేజ్ ఫ్యాన్స్ అయితే అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ విజయనగరానికి దగ్గరలో ఉన్న కాలేజ్ ఎంవిజిఆర్, మహారాజా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అనుకుంటా, ఫుల్ ఫామ్ నాకు తెలియదు. సో ఎంవిజిఆర్ కూడా చాలా బెస్ట్ కాలేజ్, చాలా బాగుంటుంది. సో దీని హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 25 ఎల్పిఏ. ఇది కూడా జేఎన్టీ కాకినాడ ఎఫిలియేటెడ్ ఇన్ అటానమస్ కాలేజ్. ఇవన్నీ అటానమస్ కాలేజ్, డోంట్ వరీ. సో నెక్స్ట్ వెళ్ళేసరికి విజయనగరం దగ్గరలో జిఎంఆర్ఐఐటి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 40 ఎల్పిఏ. ఇది కూడా జేఎన్టీ ఎఫిలియేటెడ్ అండ్ ఆటోనామస్ కాలేజ్. అండ్ ఇది ఎన్ఆర్ఐ ర్యాంకింగ్ అన్ని ఇక్కడ పైన ఇచ్చి ఉంటాను. సో
విశాఖపట్నంలో బెస్ట్ కాలేజెస్ అన్ని కంప్లీట్ అయిపోయి, సో మనం ఇప్పుడు యూనివర్సిటీస్, బెస్ట్ యూనివర్సిటీస్ త్రూ ఏపీ ఎంసెట్ నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెరిఫై చేసి చెప్తున్నాను. సో ఫస్ట్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఆదిత్య యూనివర్సిటీ కాకినాడ సూరంపాలెం అంట. ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెం అంటే కాకినాడలో కొద్దిగా ప్లేస్ కూడా చెప్తున్నాను. ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెం అంటే నాకు ఆదిత్య యూనివర్సిటీ నుంచి ఫోన్ అంటే నా పర్సనల్గా ఎంటర్ అయిపోయిన తర్వాత నుంచి ఫోన్లు ఎక్కువ వచ్చాయి ఆదిత్య యూనివర్సిటీ నుంచి. నేను ఒకవేళ మీకు యూనివర్సిటీస్ ఎందుకు అంటున్నాను అంటే, యూనివర్సిటీ కరికులం అండ్ ఫ్యాకల్టీస్ ఇంకా ప్లేస్మెంట్ టైప్స్ అంటే స్కిల్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా నేర్పిస్తారు. యూనివర్సిటీ అనేది ఈ ఎవరు ఏం చెప్తే వాళ్ళే వినే రకం కాదు. యూనివర్సిటీ వాళ్ళు ఇది స్టూడెంట్కి ఇది చేయాలి అనుకుంటే అవే నేర్పిస్తారు. అంటే టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఏదో టెక్నికల్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏం చేయాలనిపిస్తే వాళ్ళకి అది నేర్పించి వాళ్ళకి బయట పాస్ అవుట్ చేయించి ప్లేస్మెంట్ ఇప్పిస్తారు అనమాట. అందుకని యూనివర్సిటీస్ కూడా ఫిల్టర్ చేసి నేను చెప్తున్నాను. ఇది ఎంసెట్ ద్వారా వచ్చే యూనివర్సిటీస్, ఎక్స్ట్రా ఏం లేదు. సో బెస్ట్ యూనివర్సిటీ ఆదిత్య యూనివర్సిటీ అంటే బెస్ట్, ఇవన్నీ బెస్ట్ అన్న ఆదిత్య యూనివర్సిటీ. నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి అన్నమాచార్య యూనివర్సిటీ. ఇది కడపలో ఉంది, కడప డిస్ట్రిక్ట్, పౌరుషానికి పేరు కడప. సో నెక్స్ట్ బెస్ట్ యూనివర్సిటీ ఆఫ్టర్ ఆంధ్ర యూనివర్సిటీ నాకు అదే చాలా బాగా నచ్చింది. అదే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. ఇది కూడా ఎన్ఐఎస్ ర్యాంకింగ్ లో లిస్ట్ అయ్యింది. ఇది ఎంసెట్ కోడ్ ఇంకా హైయెస్ట్ ప్యాకేజ్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ ఎస్ఆర్ఎం బాగా వినబడే పేరు. ఈ రెండు ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్ కూడా బాగా వినబడుతుంది. ఈ ఎస్ఆర్ఎం అమరావతి కూడా బెస్ట్ కాలేజ్, ఇంకా బాగా వినబడుతుంది. బాగా ఇది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ బాగా స్టూడెంట్స్ మధ్యలో ఎస్ఆర్ఎం ఇవన్నీ బాగా. సో నెక్స్ట్ కాలేజ్ ఏంటో మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు. అదే వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏపీ. ఇది కూడా అమరావతిలో సిచ్యువేటెడ్ ఉంది. ఇది కూడా బెస్ట్ కాలేజ్. ఇంకా ఇక్కడ ర్యాంకింగ్స్ అవన్నీ మెన్షన్ చేసి నేను ర్యాంకింగ్స్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఫైనల్లీ మనకి విశాఖపట్నం ఇంకా యూనివర్సిటీస్ లిస్ట్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇప్పుడు మన ఫైనల్లీ వచ్చేది ఓవరాల్ డిస్ట్రిక్ట్ లో బెస్ట్ కాలేజెస్ ఏంటి అని. సో ఓవరాల్ డిస్ట్రిక్ట్ లోకి వస్తే వేగపూడి రామకృష్ణ సిద్ధార్థ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ కూడా బెస్ట్. యాక్చువల్లీ ఇది ఈ మధ్యన యూనివర్సిటీ చేస్తారు. ఇది ఎంసెట్ లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ బెస్ట్ గుడ్ కాలేజ్. దాని తర్వాత మనకు వస్తే ప్రసాద్ వి పోల్తూర్ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది కూడా వి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కి జస్ట్ ఒక సెకండ్ బ్రాంచ్ లాంటిది. ఇది గ్యారంటీ ఎంసెట్ లో ఉంది. దీని ఎంసెట్ కోడ్ హైయెస్ట్ ప్లేస్మెంట్ రికార్డ్ ఇవన్నీ ఇక్కడ ఇస్తాను. దీని హైయెస్ట్ ప్లేస్ ప్యాకేజ్ వచ్చేసి 44 LP. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇది కూడా జేఎన్టీ అఫిలియేటెడ్. దీని హైయెస్ట్ ప్లేస్మెంట్ రికార్డ్స్ అవన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తూ ఉంటాను. దీని ఎంసెట్ కోడ్. సో నెక్స్ట్ కాలేజ్కి వెళ్తే ఆర్బిఆర్ అండ్ జేసీ కాలేజ్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇది గుంటూరులో ఉంది. దీని ఎంసెట్ కోడ్ ఇవన్నీ ఇక్కడ పెడతాను. చాలా మంచిదే. మన కాలేజ్, నా కాలేజ్ గురించి చెప్పాలి అంటే చాలా మంది దగ్గర పెట్టి నా కాలేజ్ గురించి చెప్పాలి, కానీ షార్ట్ గుడ్. సో నెక్స్ట్ విష్ణు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. ఇది భీమవరంలో ఉంది. ఇది కూడా గుడ్ ప్లేస్మెంట్ అండ్ గుడ్ ఫ్యాకల్టీ ఇంకా టెక్నికల్ స్కిల్స్ అవన్నీ నేర్పించే యూనివర్సిటీ, అదే ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ అని నేను విన్నాను. అంటే మా ఒక సర్టన్ ఫ్రెండ్ అక్కడ చదువుతారు కాబట్టి ఇది నేను విన్నాను కాబట్టి మీకు చెప్తాను. విష్ణు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం. సో నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ కాలేజ్ SRKR. దీని ఫుల్ ఫామ్ ఇక్కడ పెడతాను, నాకు తెలియదు. సో ఇదే లాస్ట్ కాలేజ్. సో ఇంకా ఈ లాస్ట్ కాలేజ్ ఇది కూడా భీమవరంలో ఉంది. దీని హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 53.5 LPA ఇంకా జేఎన్టీ అఫిలియేటెడ్. దీని ఇవన్నీ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అన్ని ఫిక్స్ ఉంటాయి. సో ఇంకా ఫైనల్లీ మనకి మన కాలేజెస్ లిస్ట్. సో ఫైనల్లీ మన కాలేజెస్ లిస్ట్ అన్నీ అయిపోయి. సో నెక్స్ట్కి వచ్చేసరికి అసలు ఇది మెయిన్ టాపిక్ ఏంటంటే, ఈ రీసెర్చ్లో నాకేం తేలింది అంటే ఏపీ ఎంసెట్లోనే మనకు ఆల్మోస్ట్ 626 రిజిస్టర్డ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ అందులో 491 ప్రైవేట్ అండ్ 135 మాత్రం గవర్నమెంట్. 135 గవర్నమెంట్ అంటే జేఎన్టీ విజయవాడ, జేఎన్టీ కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ, బ్రాంచ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవి అంటే ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ 135 ఉన్నాయి. మిగిలినవన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ పక్కన పెడతాయి. ఇంకా యూనివర్సిటీస్ ఉన్నాయి, బోల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ అని రిజిస్టర్ అవ్వలేని కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని ఓన్లీ నేను 18 పిక్ చేశానా అంటే నాకు సిద్ధి చేయటం ఉంది. అంటే ఈ కాలేజెస్ టాప్ లో ఉన్నాయా అంటే, ఈ కాలేజెస్ మంచి ఫ్యాకల్టీ ఉందా, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా అని నేను సిగ్గుపడాలి. మీరు ఆలోచించాల్సిన విషయం ఏది ఏంటి? 18 కాలేజెస్ పిక్ చేసావు నువ్వు అని నన్నే క్వశ్చన్ మీరు రేస్ చేయాలి. ఏంటి 626 ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఓన్లీ 18 కాలేజెస్ బెస్ట్ అని కాదు, అంటే ఎడ్యుకేషన్ బాగుందా అని అనిపించేలాగా ఉన్నాయి. నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో దీని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడడానికి
సో మేము పాడ్కాస్ట్ తయారు చేసాం అనమాట. సో నెక్స్ట్ పాడ్కాస్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. దానికన్నా ముందు మా ఫస్ట్ పాడ్కాస్ట్ ఎన్ఐటి ఆర్కిటెక్చర్ ఒక స్టూడెంట్ మీద చేసాం. వాడు ఎవరో కాదు, మా బెస్ట్ ఫ్రెండ్. వాడు గురించి ఇంకా పాడ్కాస్ట్ ఎన్ఐటి స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఎన్ఐటి ఫీ స్ట్రక్చర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా బోల్డ్ అని, మీరు జేఈ అయిపోయింది లేదా ఇంకా ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఎలా అనుకుంటున్నారు, అసలు ఎన్ఐటి కొన్ని జేఈ మీన్స్ క్వాలిఫై అవ్వలేదు, ఎంటెక్ ఉంది కదా, ఎంటెక్ చేయాలని అనిపిస్తే ఎంటెక్ ఎన్ఐటీస్ లో ఎంటెక్ ఎలా ఉంటుంది అనేది కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్, లైట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఒకవేళ మీకు నచ్చితే చెక్అవుట్ చేయండి. లాస్ట్ ఎన్ఐటీస్ లో వీడియో పెడతాను. సో ప్లీజ్ చెక్ దట్ వీడియో పాడ్కాస్ట్ వాట్ ఆఫ్టర్ జేఈ. సో ఈ వీడియోకి వెళ్తే నేను బాగానే చెప్పాను అనుకుంటున్నాను. నాకైతే ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ లైక్ న్యూస్ రిపోర్టర్. ఒకవేళ మీకు నచ్చకపోతే ఇంకా కింద కాలేజ్ లిస్ట్ అన్ని ఇచ్చేస్తాను. సో అవి చెక్అవుట్ చేయండి డిస్క్రిప్షన్ లో. సో స్టేట్ యూన్ టు దే బ్లాగ్స్. ఇంకా స్టార్టింగ్ ఏం చెప్పలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఒకవేళ మీ ఎంసెట్ ర్యాంక్ ఎంతో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు ఎండ్లో వాచ్ చేస్తుంటే మీ ఎంసెట్ ర్యాంక్ నాకు కామెంట్ చేయండి. సో స్టేట్ యూన్ టు దే బ్లాగ్స్ అట్ ద రేట్ వైజాగ్. మరింత ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా బ్లాగ్స్ కూడా చేస్తాం. సో బ్లాగ్స్ అపార్ట్ ఎడ్యుకేషన్ కంటెంట్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి. సో మంత్కి ఒక ఎడ్యుకేషన్ వీడియో మీ ముందు తేడానికి మేము ట్రై చేస్తాం. సో ఈ మంత్కి ఇది, నెక్స్ట్ మంత్ కల్లా మేము పాడ్కాస్ట్ తయారు చేసేస్తున్నాం. ఆ పాడ్కాస్ట్ క్వశ్చన్ కూడా రెడీ అయిపోయి నెక్స్ట్ కాలేజ్ ఏంటి అంటే గెస్ట్ చేసే కొద్ది కామెంట్ చేయండి, అది కూడా కామెంట్ చేయండి. సో స్టే ట్యూన్ టు దే బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, ఆఫ్ కోర్స్ కామెంట్ యువర్ ఎంసెట్ ర్యాంక్. బాయ్.